దేవాతి దేవునికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. సంఘం ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించి ఈ శుభ శుక్రవార దినంని ఈ విధంగా మీ అందరితో సంఘంతో కలిసి మేము ఇచ్చిన సమయాన్ని కూడా దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాకిచ్చిన మాట అయితే, "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని నీ తన తల్లితో చెప్పాను. అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉన్నదండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని తన తల్లితో చెప్పాను. తరువాత మనుష్యుని చూచి, "ఇదిగో నీ తల్లి" అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధం పరిశుద్ధం వేలాది దూతల చేత ఆరాధించబడిన పరలోక తండ్రి, నీ యొక్క బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా మధ్యాహ్నపు వేళ నా తండ్రి, నీ యొక్క సన్నిధానంలో నా తండ్రి, అయా మొదటి మాట, రెండవ మాట నా తండ్రి, అయా నీ బిడ్డలు మాట్లాడడానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు. మూడవ మాటలోకి నా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానానికే వందనాలు ప్రభా. అయా మేము ఏ విధంగా నా తండ్రి మా యొక్క హృదయ మాటలతో కాకుండా నా ప్రభా, నీ యొక్క మాటలు నా తండ్రి మాలో ఉండడానికి నా ప్రభా, మా యొక్క హృదయాంతరంగంలో ఉండడానికి నా ప్రభా, మా తలంపులు కానీ ఆలోచనలు కానీ నా ప్రభా అటు ఇటు వెళ్ళక నా ప్రభా, నీ వైపు నా తండ్రి కేంద్రీకరించి నా ప్రభా మా యొక్క జీవితాలను నా తండ్రి నీకు సమర్పించుకొని మేము నడిచేవారిగా నా తండ్రి మమ్మల్ని ఆయుత్తపరచమని మా ప్రభువును తిరిగి రానైన నా పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించగలిగితే అండి, ఆ, కుమారుడు తన సిలువలో భరిస్తూ కూడా తన యొక్క తల్లికి ఏ విధంగా బాధ్యతగా అన్నమాట ఆదరణతో తను చూపిస్తున్న విధానాన్ని మనము ఈ లేఖన భాగాల్లో చూడగలుగుతామండి. మనము మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు ఆ సిచ్యువేషన్ని దాటుకుంటా వచ్చిన వారిగానే ఉండి ఉంటాము. ఎలా చెప్పాలి అని అంటే, మనం మన కుటుంబంలో ఒక తల్లి ఉన్నది అంటే తను ఎంతగానో ఉదయమున లేచి తన కుటుంబం కొరకు ఎంతగానో ఆహ్, సేవ చేసేదానిగా కనపడతది. అంటే తన సేవని అంతగా గుర్తించరు. ఎందుకంటే, "నువ్వు చేసేవులే తెగ" అని ఎంతగానో తన్ని కించపరిచేవారిగా ఉంటారనమాట. ఒకవేళ అదే స్త్రీ అయితే పనికి వెళ్తుందనుకోండి. "నువ్వే గనక పనికి వెళ్తున్నావులే, నువ్వే గనక చేస్తున్నావులే" అంటే సూటిమోటి మాటలతో బాధపరిచేవారిగా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు తన సిలువలో భరిస్తూ కూడా తన యొక్క బాధని ఆహ్, తన యొక్క అంత అంటే శరీరం అంతా బాధతో ఉన్నప్పటికి కూడా తను కొంచెం కూడా తన యొక్క బాధ్యతని నిర్వర్తించేవాడిగా ఉన్నాడు. అంటే "ఇదిగో అమ్మ నీ తల్లి" అని చెప్పేసి తన సహోదరికి చూపించేవాడిగా ఉన్నాడు. కానీ మన జీవితాల్లో మన ఒక తల్లి పాత్రను పోషిస్తూ ఉన్నప్పుడు, తల్లిగా, తండ్రిగా ఉన్నప్పుడు, తండ్రి తన బాధ్యతలు బయటకెళ్ళి తన పని పూర్తి చేసుకొని వస్తాడు. కానీ తల్లులమైన మనము ఏ విధంగా ఉన్నాం? కుటుంబంలో ప్రార్థించేవారిగా మన బిడ్డల కొరకు అంగలార్చేవారిగా ఉండాలి. అంటే బయట పని చేసి వస్తున్నాం కదా! ఇంకెందుకు మనం ప్రార్థించకూడదా అంటే, ఎల్లవేళలా మనం ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ ఏ సిట్యుయేషన్‌లో మనం ఈ లోకంలో ఉన్నదంతా అండి, మనం అంతా అంటే అంధకారంలో ఉన్నామన్నమాట. ఏ క్షణము ఏ విధంగా ఉంటదో మనకు తెలీదు. సమయం చాలా కొద్దిగా ఉన్నది. ఎన్నో సంవత్సరాలు మనకి మనకి ఈ యొక్క శుభ శుక్రవారాలు మన జీవితాల్లో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వయసును బట్టి ఆలోచించుకుంటే, ఒకరికి 60 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకరికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, 25 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక్కసారి ఈ యొక్క మన యొక్క శుక్రవార దినములో మీరు ఒకసారి గుర్తు చేసుకోనండి. ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎలా ఉన్నాము? మా కుటుంబాల కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకే ఇంకా ప్రార్థించుకునే వారిగానే ఉన్నామా? లేదు మన రక్షణ కొరకు మనం ఇంకా ప్రార్థించేవారిగా, ఇంకా మన సేవకుల మీద, మన విశ్వాసుల మీద ప్రార్థించండి, ప్రార్థించండి అనేవారిగా ఉన్నామా? ఒక బాధ్యత నెరిగిన స్త్రీలుగా అంగలార్చేవారిగా, రోదించేవారిగా, కుటుంబాల కొరకు, మన యొక్క జీవితాల కొరకు, సంఘం కొరకు, సహవాసం కొరకు ప్రార్థించేవారిగా ఉన్నామా లేదా అనేది సరిచూసుకోవాలండి. ఇక్కడైతే అంటే పేద విధవరాలు ఎంతగానో వేదన పడుతూ ఉన్నదండి.
తన యొక్క వేదనలో తన యొక్క జీవితమంతా తన యొక్క భర్త ఉన్నారు, తన బిడ్డలున్నారు. తన యొక్క జీవితమంతా అంటే వృద్ధాప్యంలో ఉంది. తనకి ఆఖరి వయసు వచ్చిందనమాట. అంటే ఆఖరంటే ఒక 50 సంవత్సరాలు. అంటే తన యొక్క యవ్వనమంతా అయిపోయింది. తన శక్తి అంతా అయిపోయింది. ఎవరి మీద ఆధారపడిద్దండి? బిడ్డల మీద ఆధారపడాలి. కానీ తను వేదనతో ఉంది. అంటే ఇంతగా నేను బిడ్డలకి సేవ చేశాను. బిడ్డలతో వారి వారి ప్రతి ఒక్క అంటే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా వారిని ఏదో ఒక స్టేజ్‌కి అంటే చదువులో అయితేనేమి, ఉద్యోగంలో అయితేనేమి, వారి యొక్క పెళ్లి వయసుకైతేనేమి ప్రతి ఒక్క స్టేజ్‌కి వాళ్ళని తీసుకురాగలిగాను. కానీ ఇప్పటికీ నేను నా వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి నన్ను ఆదరించేవారే లేరమ్మా. నన్ను చూసేవారే లేరు. నాకు మా మా అంటే మందులకి డబ్బులిచ్చేవారే లేరమ్మా అని ఎంతోమంది స్త్రీలు బాధపడుచున్న వాళ్ళున్నారు. అంటే ఒకప్పుడు వాళ్ళు మంచిగా బ్రతికిలేరా? తల్లిదండ్రులతో లేరా? లే ఆ బిడ్డ గూడా ఒకప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డే కదా! మరి అదే విధంగా తండ్రి తన యొక్క జీవితాన్ని పరమ తండ్రి మనకి ఆయన తండ్రిని విడిచిపెట్టి మానవ రూపుడిగా వచ్చి మన దగ్గరికి మన మధ్యలో జీవిస్తూ తన యొక్క జీవితమంతా తన యొక్క తల్లిదండ్రులతో జీవించలేదా? జీవించాడు. మనం గూడా మన జీవితాల్లో మన తల్లిదండ్రులతో మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి సరిచేసుకోనండి. దేవునితో ఎలా ఉన్నాము? ఎవరమైతే దేవునితో నడుస్తారో వారేనండి కుటుంబంలో ఉన్న భాగస్వాములనైనా, ఆ యొక్క తల్లిదండ్రులనైనా, ఎవరినైనా మీరు చూడగలుగుతారు. అదే మేము చూస్తున్నాం కదా అంటే అది ఒక అథారిటీగా ఉంటదనమాట. నేను సంపాదిస్తున్నాను, నేను మీకిస్తున్నాను అని అనగలుగుతామే కానీ, దేవుని ప్రేమని వారికి చూపించలేమనమాట. అదే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎంతగానో వాళ్ళని ప్రేమిస్తావు. నీ బిడ్డని ఎలా విధంగా ప్రేమిస్తావో, నీ భర్తను ప్రేమిస్తావు. ఒకవేళ ఆయన పని చేయలేకపోతున్నాడేమో, కానీ నువ్వు ప్రేమించు. ప్రేమించినప్పుడు ఆయన ఇంకొకసారైనా ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఏదో ఒక రూపాన తను ప్రార్థించేవాడిగానో, తన బలహీనుడైనప్పటికీ బలవంతుడుగా ఉంటాడు. అదేవిధంగా మనం కలిగి ఉన్నప్పుడు ఎంతగానో ఆయన మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడండి. మనం ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినప్పుడు యవనస్తులమైనోళ్ళమే ఆ యొక్క సబ్జెక్ట్‌లని ఒకవేళ గెయిన్ చేయలేకపోతున్నామేమో, వాటిలో జయం పొందలేకపోతున్నామేమో, ఒకసారి ఎందువల్ల మనము దానిలో గెయిన్ కాలేకపోతున్నాము? వాటిని ఏ విధంగా చదివితే, ఏ విధంగా దేవుణ్ణి అడగమంటున్నాడు కదా! యేసయ్య నాకు జ్ఞానం ఇవ్వు. నాకు జ్ఞానం ఇస్తే నేను చదువుకుంటాను కదయ్యా అని చెప్పేసి ఎందరో అసలకి జ్ఞానము లేని పామరులు కూడా ఎంతగానో ఆయన్ని ఎరిగి ఆయనలో నడుస్తున్న బిడ్డలున్నారు. మీరు గూడా ఒకసారి ఈ యొక్క శుభ శుక్రవార దినమున ప్రతి ఒక్కలమే అంటే నేనే అని కాదు, ప్రతి ఒక్కలమే ఈ ఒక్క రోజు అనే కాదండి. దినదినము మన జీవితాల్లో మనం నడుస్తున్న ప్రతి ఒక్క రోజులో, నిమిషంలో, సెకనులో, ప్రతి ఒక్క గడియలో కూడా మనము ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి ఆదరణ ఇచ్చేవాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆదరణ ఇవ్వలేదండి. భర్త ఇవ్వలేడు, తల్లిదండ్రులు ఇవ్వలేరు, లేదంటే కొడుకు ఇవ్వలేడు. ఒకవేళ కోడలు ఇచ్చిద్దనుకుంటారేమో, కూతురు ఇచ్చిద్దేమో అనుకుంటారో, ఎవ్వరు ఇవ్వలేరండి. ఆ ఆదరణ దేవుడే ఇవ్వగలడు. నీకు అనారోగ్యం వచ్చిందనంటే దేవుడే స్వస్థత పరచగలడు. ఆయన్ని నమ్ముకోండి, ఆయన్ని విశ్వసించండి. ఆయనలో నడిచినప్పుడు మనకి ఆదరణ, నెమ్మది వస్తది. ఈ లోకంలో ఉన్నవాళ్ళు నేను చూపిస్తానమ్మా, నేను తీసుకెళ్తానంటారు ఆ నిమిషం వరకు. కానీ ఆ సమయానికి వచ్చేవారు కూడా ఉండరు. అదే రక్షించబడిన మనమైతే ఏదో ఒక రూపాన, ఏదో ఒక బిడ్డను నీ దగ్గరికి పంపించి, నిన్ను తీసుకెళ్ళి నిన్ను ఏ ప్లేస్‌కైతే నిన్ను తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి నడిపించి, ఆ కార్యం సఫలం పరిచేంత వరకు ఆయనే ఆశీర్వాదాలు, ఆయనే మహిమపరిచేవాడిగా, ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనల్ని నిలవబెట్టుకుంటాడండి. అది మన శక్తి చాలదు, మన బలము చాలదు. మనము పెదవులతో మాట్లాడి, పెదవులతో వాళ్ళని అంటే నేను చూస్తాను, నేను చెందుతాను అననొచ్చు. ఒకవేళ మంచి ధనవంతురాలైన మన యొక్క ఒక స్త్రీని తెచ్చుకొని మనము కొడుక్కిచ్చి పెళ్లి చేయొచ్చు. తన యొక్క బుద్ధి మంచిదిగా లేకపోతే, లేదంటే తనకి పొలం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కానీ క్రీస్తుని కలిగి లేదనుకోండి, ఎంత ఇబ్బంది పడాలి మనము. అందుకని స్త్రీలమైన మనము ఇప్పటికైనా మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు ప్రతి క్షణము ప్రార్థించేవారిగా, ఆయన ఆదరణ మనం ఎలా అయితే పొందుకున్నామో మన కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేవారిగా ఆయన నడకలో మనము
నడిచేవారిగా ఆయన మన యొక్క జీవితాలని నడిపించాలో అని చూసారో, ఆ యొక్క ఆదరణలో గాని, ఆ యొక్క నడకలో గాని మనం నడిచేవారిగా ఉన్నప్పుడు ఎంతగానో ఆశీర్వాదాలు పొందుకుంటామండి. ఆయనలో ఉన్న ఆదరణ ఇంకెవరు తీర్చలేరండి మనకి. ఈ లోకంలో ఇస్తాము అనొచ్చు. ఒకవేళ పాస్టర్ గారైనా కాసేపు నేను ప్రార్థిస్తానమ్మా, నీ సమస్య తీరిపోయిద్దిలే అని అనొచ్చు. పాస్టర్ గారు ప్రార్థిస్తే ఆ యొక్క సమస్య తీరదండి. నీకు నువ్వుగా నీ యొక్క హృదయాంతరంగంలో నుండి నువ్వెప్పుడైతే నీల్ డౌన్ అయ్యి పూర్తిగా అయ్యా నా దిక్కు నీవే, నీవు తప్ప నాకెవరు లేరు అని ఆయన పాదాల చెంత ఉన్నప్పుడే ఆ యొక్క సమస్యకైనా, బాధకైనా, ఇబ్బందికైనా, ఆదరణకైనా, నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే నీ జ్ఞానమైనా, నీ అనారోగ్యమైన, కుటుంబ సమస్యలైనా, వేటికైనా నీవు ఆయన దగ్గరే నువ్వు జవాబు పొందుకోగలవండి. మనుషుల వైపు చూడొద్దు. లేదంటే పాస్టర్ల వైపు చూడొద్దు. సంఘం వైపు చూడొద్దు. విశ్వాసుల వైపు చూడొద్దు. దేవుని వైపు చూడండి. ఇప్పటికైనా ఈ సమయానికైనా 2024 సంవత్సరం దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి, కరోనాలో మనల్ని ఎంతగానో కాచి కాపాడి, ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకోనకుండా మీరు మీరు మీ జీవితాలని దేవునికి సమర్పించుకొని నడిచినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఆదరణ మీరు పొందుకోగలుగుతారండి. దేవుడిచ్చే ఆదరణ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరండి. అది ఒంటరిగా ఉన్న నీవైనా సరే, మరణ పడక మీద ఉన్న నీవైనా, నేనైనా, ఎవరమైనా ఆయన పాదాల చెంత అడిగినప్పుడు ఆయన ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, కార్యం ఆలస్యం అవ్వచ్చు. అయినా కానీ ఆయన మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నెమ్మది ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.